సంతతికి చెందిన లేబర్ పార్టీ నేత సాదిక్ ఖాన్ లండన్ మేయర్గా భారీ మెజార్టీతో వరుసగా మూడోసారి గెలుపొందారు. ఇక మేయర్ పదవికి మొత్తం 13 మంది పోటీ పడగా లండన్ మేయర్ 89 లక్షల మంది జనాభాకు ప్రాతినిధ్యం వహిస్తారు. 2000వ సంవత్సరంలో పదవి ఏర్పాటయ్యాక వరుసగా 3 పర్యాయాలు మేయర్గా ఎన్నికైన నేతగా సాదిక్ ఖాన్ రికార్డు సృష్టించారు. అమెరికాలోని ఓ నర్సు రాక్షసులా మారి రోగులను పొట్టన పెట్టుకుంది. పెన్సిల్వేనియాలో హీథర్ ప్రెస్డీ అనే నర్సుకు ఏకంగా 760 సంవత్సరాల జైలు శిక్ష పడింది. 3 ఏళ్ల పాటు ప్రాణాంతకమైన ఇన్సులిన్ను అధిక మోతాదులో ఇవ్వడంతో 17 మంది రోగులు ప్రాణాలు కోల్పోయినట్టు ప్రెస్డీపై ఆరోపణలు నమోదయ్యాయి. 3 హత్యలు, 19 హత్యాయత్నాల్లో నేరాన్ని అంగీకరించింది. ఈ కేసుల్లో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు. ప్రెస్డీ 22 మంది రోగులను అధిక మొత్తంలో ఇన్సులిన్ ఇచ్చినట్లు అభియోగాలు మోపారు. వీరిలో చాలా మంది రోగులు మోతాదు తీసుకున్న వెంటనే లేదా కొంత సమయం తర్వాత మరణించారు. దీంతో 3 హత్య కేసులో దోషిగా తేలడంతో ఆమెకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. 3 జీవిత కాలాలు అంటే 760 సంవత్సరాల జైలు శిక్షను అక్కడి ప్రభుత్వం విధించింది. యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ నియమించారు. 2014 నుంచి ఆమె యూనిసెఫ్ సెలబ్రిటీ అడ్వకేట్గా కొనసాగుతున్న ఆమె మే 4న బ్రాండ్ అంబాసిడర్గా నియామకం ఖరారైంది. గత 10 ఏళ్లుగా కరీనాకు యూనిసెఫ్తో అనుబంధం ఉంది. భావితరానికి ప్రతినిధులైన పిల్లల హక్కులు కాపాడుకోవడానికి పోరాటం సాగించేలా యూనిసెఫ్తో తన సంబంధం ఈ విధంగా కొనసాగేలా రాయబారిగా గౌరవించడం తనకు గర్వకారణంగా ఉందని ఆమె భావోద్వేగంతో ప్రసంగించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్కు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో అణగారిన పిల్లల కోసం, వారి హక్కుల కోసం తన గలం విప్పి పోరాటం సాగిస్తానన్నారు. పిల్లల చదువు, లింగ సమానత కోసం పాటుపడతానని పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో దారుణం చోటు చేసుకుంది. మొబైల్ ఫోన్ వాడనివ్వట్లేదని తన అన్నను ఓ బాలిక హత్య చేసింది. ఛత్తీస్గఢ్లోని ఖైరాఘర్ చుయిఖాధాన్ గండాయి జిల్లాలో 14 ఏళ్ల బాలిక మొబైల్ ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడినందుకు తనను మందలించాడు అన్నయ్య. దీంతో తన అన్నయ్యను నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు. చుయిఖాధాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్లీదిహక్ గ్రామంలో జరిగిన నేరానికి బాలికను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. సంఘటన జరిగిన సమయంలో ఇతర కుటుంబ సభ్యులు పని మీద బయటకు వెళ్లారని, తాను తన సోదరుడు ఇంట్లో ఉన్నారని బాలిక పోలీసులకు తెలిపింది. అన్నయ్య నిద్రలోకి జారుకున్నప్పుడు గొడ్డలతో అతని గొంతుపై నరికిందని, అతను అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. బాలిక స్నానం చేసి తన బట్టలపై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసి తన సోదరుడు హత్యకు గురయ్యాడని ఇరుగు పొరుగు వారికి చెప్పారు. దేశీయ మార్గాల్లో క్యాబిన్ లగేజ్ ఉచిత పరిమితిని ఈ నెల 2 నుంచి తగ్గించినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది. తక్కువ ధర ఉండే ఎకానమీ తరగతి ప్రయాణికులు ఇకపై 15 కిలోలే ఉచితంగా క్యాబిన్ లగేజ్గా తీసుకెళ్లొచ్చని వెల్లడించింది. తమ విమానాల్లో కంఫర్ట్ ప్లస్, ఫ్లెక్స్ విభాగాలుగా టికెట్ ధరలు ఉంటాయని, ఇందులో వేర్వేరు ప్రయోజనాలు, నిబంధనలు అమలవుతాయని ఎయిర్ ఇండియా ప్రతినిధి ప్రకటించారు. ఎయిర్ ఇండియా దేశీయ విమానాల్లో గరిష్టంగా 25 కేజీల వరకు క్యాబిన్ లగేజీకి ఉచితంగా అనుమతి ఉండేది. తాజా మార్పులతో కంఫర్ట్ ప్లస్ టికెట్పై 15 కిలోల లగేజీని ఉచితంగా క్యాబిన్లో అనుమతిస్తారు. ఫ్లెక్స్ టికెట్పై 25 కిలోల క్యాబిన్ లగేజ్ తీసుకెళ్లొచ్చని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణకు యూపీఏ, ఎన్డీఏ ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా అంటూ లేఖలో ప్రతి సవాల్ చేశారు. కొడంగల్లో లేదా అమరవీరుల స్తూపం దగ్గర చర్చకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన తెలిపారు. అర్థవంతమైన చర్చకు ఆహ్వానిస్తున్నారంటూ లేఖలో పేర్కొన్నారు. 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం 9 లక్షల కోట్లు ఇచ్చిందంటూ కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే హక్కు రాజ్యాంగంలో అన్ని పార్టీలకు కల్పించిందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసుకునే హక్కు కూడా పార్టీలకు ఉందన్న ఆయన, ఈ ప్రచారాల్లో తాము సాధించిన ఘనతలు చెప్పుకోవచ్చన్నారు. తెలుగుదేశం పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఝలకిచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఈసీకి మల్లాది విష్ణు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా టీడీపీ వ్యవహరిస్తోందంటూ కంప్లైంట్లో పేర్కొన్నారు. వైసీపీ ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలని ఏపీ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదు కాపీని సిఐడి అడిషనల్ డీజీకి పంపి వెంటనే చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది ఈసీ.
ఓయూ పేరుతో ఫేక్ సర్క్యులర్ క్రియేట్ చేశారనే ఆరోపణలపై అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత క్రిస్టియాన్ను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. న్యాయస్థానం అనుమతి మేరకు ఒకరోజు కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించనున్నారు. ఆదివారం చెంచల్గూడ జైలు నుంచి ఆయన్ని కస్టడీకి తీసుకుంటున్నారు. మరోవైపు క్రిస్టియాన్ భద్రతపై ఆయన భార్య సుహాస్ని ఆందోళన వ్యక్తం చేసింది. సెలవు రోజున పోలీసుల కస్టడీ హడావిడి ఏంటని ప్రశ్నించారు. కేసును ఎందుకు పక్కదో పట్టిస్తున్నారని నిలదీశారు. కేసు మొత్తం బహిర్గతంగా ఉందని, అలాంటప్పుడు కస్టడీ అవసరం ఏమొచ్చిందన్నారు సుహాస్ని. కొద్ది రోజులుగా స్తబ్దుగా కొనసాగుతూ వస్తున్న ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు కోర్టులో వారు మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని నిర్ధారణకు వచ్చారు. అలాగే ఎస్ఐబిలోని హార్డ్ డిస్కులు ధ్వంసం చేసిన ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావేనని పోలీసులు బలంగా నమ్ముతున్నారు. ప్రభాకర్ రావు చెప్పిన నెంబర్లను ప్రణీత్ రావు ట్యాపింగ్ చేశారని పోలీసుల విచారణలో వెల్లడించారు. ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి రాగానే ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లిపోయారు. ఆయన కోసం వేట ప్రారంభమైంది. ప్రభాకర్ రావు కోసం ఇప్పటికే పోలీసులు లుక్అవుట్ నోటీసులు జారీ చేశారు. గుంటూరు రైల్వే స్టేషన్లో ఉద్రిక్తత నెలకొంది. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైల్లో ఆవు మాంసం తరలిస్తున్నారంటూ హిందూ సంఘాలు ఆందోళన దిగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న తాళ్లాయపాలెం శైవ క్షేత్ర పీఠాధిపతి శివస్వామి ఆయన అనుచరులు రైలు బండిని కదలనివ్వకుండా రైలు రోకో నిర్వహించారు. ఇక బాక్స్లో మాంసం ఉందని దాన్ని ఓపెన్ చేసి చూపించాలని హిందూ సంఘాలు పట్టుబట్టాయి. ఈ క్రమంలో ఆర్పీఎఫ్ సిబ్బంది పోలీసులు మధ్యాహ్నం తోపులాట జరిగింది. ట్రైన్లోకి ఎక్కి హిందూ సంఘాల నాయకులు చైన్ లాగడంతో ట్రైన్ ఆగిపోయింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మాల్ గ్రామంలోని ఓ భూతగాథ కేసులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని గ్రామస్తులు ఆరోపించారు. అక్కడున్న విలేకరులపై సీఐ చిందులేశారు. తన గురించి తెలియదంటూ హెచ్చరించారు. వార్త కవర్ చేస్తున్న విలేకరులపై కేసు పెడతారంటూ విలేకరులను భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో భయాందోళనకు గురైన విలేకరులు వార్తను బయటకు రానివ్వలేదు. ఘటనా ప్రాంతంలో ఉన్న కొందరిని జీపులు ఎక్కించండి అంటూ పోలీసులకు హుకుం జారీ చేశారు సీఐ శంకర్. రోహిత్ వేముల తల్లి రాధిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని, సమగ్ర విచారణ జరిపించాలని సీఎంకు వినతి పత్రం ఇచ్చారు. తెలంగాణ పోలీసులు రోహిత్ వేముల ఫేక్ సర్టిఫికేట్ కారణంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఈ కేసును క్లోజ్ చేశారు. అయితే ఈ కేసును రీఓపెన్ చేశామని, కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. దీంతో ఈ కేసును రీఓపెన్ చేసినందుకు రాధిక వేముల సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో బలగాలపై ఉగ్రదాడి జరిగింది. పూంచ్ జిల్లాలోని జెస్దర్ ప్రాంతంలో భద్రతా బలగాలకు చెందిన కాన్వాయ్పై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. భారత వాయుసేనకు చెందిన వాహనంతో పాటు మరో దానిపైన దాడికి దిగారు. ఈ ఘటనలో 5 జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉందని, వారికి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు సమాచారం అందుకున్న వెంటనే అదనపు బలగాలను ఘటనా స్థలానికి తరలించారు. ఉగ్రవాదులను గుర్తించేందుకు భారీ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ పై నిర్మాతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ ఫిర్యాదు చేశారు. 2015లో ఉత్తమ విలన్ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, తిరుపతి బ్రదర్స్ ఫిల్మ్ మీడియా సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్గా నిలిచింది. ఉత్తమ విలన్ సినిమా తమను అప్పుల్లోకి నెట్టిందని తిరుపతి బ్రదర్స్ అధినేతలు లింగుస్వామి, సుభాష్ చంద్రబోస్ కోలీవుడ్ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. ఉత్తమ విలన్ వల్ల భారీగా నష్టపోవడంతో తమతో 30 కోట్లతో ఒక సినిమా చేస్తానని కమల్ హాసన్ అప్పట్లోనే మాట ఇచ్చారని లింగుస్వామి పేర్కొన్నారు. కమల్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని ఆరోపించారు. తప్పని పరిస్థితుల్లో కమల్ మీద ఫిర్యాదు చేయాల్సి వచ్చినట్లు పేర్కొన్నారు. గతేడాదిలో ఎలాంటి అంచనాలు లేకుండా కోలీవుడ్లో జో సినిమా విడుదలైంది. దీంతో ఈ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇందులో రియో రాజ్, మాలవిక మనోజ్ జంటగా నటించారు. వారిద్దరి నటనకు మంచి మార్కులే పడ్డాయి. తాజాగా కోలీవుడ్లో ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. ఈ చిత్రం పెళ్లైన మగవాళ్ల సమస్యను స్త్రీలు కూడా అంగీకరించేలా తెరకెక్కిస్తున్న కథా చిత్రమని పేర్కొన్నారు. ఇలాంటి కాన్సెప్ట్తో రూపొందుతున్న తొలి చిత్రం ఇదే అవుతుందన్నారు. కాగా దీనికి బ్లాక్ షీప్ సంస్థ సహ నిర్మాత బాధ్యతను నిర్వహిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఖచ్చితంగా జనరంజకంగా ఉంటుందనే అభిప్రాయాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు.